కడసారిగా సన్మానం అందుకొని ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీ వారి ఆధ్వర్యంలో మేము చేస్తున్న ఈ ఫంక్షను కృష్ణవేణమ్మ గారి సంస్మరణ సభ. ఆవిడ మా అందరితోనూ, మా కమిటీలో జనార్దన్ గారితో కానీ, నాతో కానీ, భగీరథ్ గారితో కానీ అందరితోనూ ఎంత క్లోజ్గా ఉండేదంటే అంత క్లోజ్గా ఉండేది. ఆవిడ హైదరాబాద్లో ఉండి విజయవాడలో మా భగీరథ్ గారు రాసిన తారక రామను పుస్తక ఆవిష్కరణకి ఆవిడ వచ్చి మన దేశం సినిమా వజ్రోత్సవ సందర్భంగా మీరు వచ్చి మా సన్మానం తీసుకోవాలి, శ్రీ వెంకయ్యనాయుడు గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతున్నారని జనార్దన్ గారు మేమందరం వెళ్ళి అడిగితే కొంచెం ఆవిడ రావడానికి భయపడింది. హైదరాబాద్ నుంచి బై కార్ రావాలి, వీల్ చైర్లో రావాలి, వీల్ చైర్ మూమెంటు, ఫ్లైట్ ఎక్కే పరిస్థితి లేదు, డాక్టర్లు అసలు ప్రయాణానికి ఏమాత్రం ఇష్టం లేదు, వద్దు అని నిక్కచ్చిగా చెప్పినా కానీ అనురాధాదేవి గారు మేమందరం చూసుకుంటాం రామ్మ, ఈ ఫంక్షను నీకు జన్మలో మంచి ఫంక్షన్ అవుతుంది అని చెప్పి అనురాధాదేవి గారు కన్విన్స్ చేసి మొత్తం మీద అమ్మని కారులో తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ కారులో తీసుకొచ్చి ఆ ఫంక్షన్కి వీల్ చైర్లో వచ్చి ఆ సన్మానం అందుకోవటం మా అందరికీ చాలా సంతృప్తినిచ్చింది. మన అందరి సినిమా ఇండస్ట్రీ అనండి, రాజకీయ పరిశ్రమ అనండి, అసలు తెలుగువారికి అనండి పెద్ద దిక్కు శ్రీ వెంకయ్యనాయుడు గారు ప్రసంగించాలని కోరుకుంటున్నాను. మనందరం ఇక్కడ ఏకత్రితమై అందరం ఒక మంచి నటి, మంచి నిర్మాత, మంచి గాయని, ఒక మంచి స్టూడియో అధినేత, వీటన్నిటిని మించి మంచి వ్యక్తి, వారిని గురించి సంస్మరించుకోవడం ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తున్నాను. 101 సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆమె ప్రముఖ నటిగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి, స్టూడియో అధినేతగా ఉండి, గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు మనందరికీ సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే మన అందరి యొక్క ఆంధ్రుల యొక్క అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం. నాటకాల్లో ఇందాక మనకు చెప్పారు, అందువల్ల నేను ఎక్కువగా చెప్పను. చాలా చక్కగా తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా మంచి ఆడియో విజువల్ను ఆమె సమగ్ర జీవితాన్ని గురించి మనకు అందించే విధంగా చాలా చక్కగా మన ముందు ప్రదర్శించారు. మరి బాలనటిగా మొదలై ప్రముఖ దర్శకుడైన పుల్లయ్య గారు తెరకెక్కించిన సతీ అనసూయ సినిమా రంగానికి చేరువై మరి ఈ కచ్చ దేవయాని చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రజాభిమానాన్ని సంపాదించారు. అప్పట్లో చెప్తూ ఉంటారు, అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి కథానాయిక కూడా కృష్ణవేణి గారి గురించి చాలామంది చెబుతూ ఉంటారు. వారి నటన అత్యద్భుతం, వారి డైలాగ్స్ చెప్పే విధానం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సినీ రంగంలో వారు అందించిన సేవలకు రఘుపతి వెంకయ్య గారి అవార్డు ఇవ్వడం కూడా సముచితంగా ఉంది. ముఖంలోనే హావభావాలను వెలికిస్తూ నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఈనాటి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఆ ముఖంలోని హావభావాలతోనే
సందేశాన్ని ఇవ్వడం, ప్రజలను సంతోషపెట్టడం అది చాలా గొప్ప విషయం. కొద్దిమంది మాత్రమే ఆ విధంగా చేయగలరు. మనం చూసిన వాళ్ళలో రామారావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, తర్వాత మన ముందునంటే అప్పుడు మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఒక ఉన్నత ప్రమాణాలు పాటించారు. అందుకని నాకు కృష్ణవేణి గారిని నేను వ్యక్తిగతంగా కలిశాను. జమున గారికి అవార్డు ఇస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని జమున గారు నన్ను కోరితే అప్పుడు ఆమెను కలుసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత మన విజయవాడలో వారి ఆఖరి సభలో కూడా పాల్గొనే అవకాశం కూడా లభించింది. ఉన్నత ప్రమాణాలు, సంస్కారవంతమైన యొక్క నటన, దాంతోపాటు మంచి పాటలు శ్రావ్యమైన, అదేవిధంగా వాటి ద్వారా కూడా మంచి సందేశం, మానసిక ఉల్లాసం కలిగించే విధంగా నటించడం అవుతుందో అది చాలా గొప్ప విషయం. నేటి నటులు తెలుసుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు సినిమాలో చూస్తూ ఉన్నాను, నేను మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటాను, అప్పుడు సినిమాలో తాకకుండానే శృంగారం పలికిచ్చేవాళ్ళు. ఇప్పుడు తాకినా పీకినా గోకినా మనకు ఆ భావన కలగడం లేదు. సినిమా ఎందుకు కదా తయారైపోయింది, ఈ పరిస్థితి మనం ఎందుకు ఎడుతున్నాం. తర్వాత సంభాషణలు సంతోషకరంగా శ్రావ్యంగా ఉండేవి. ఇప్పుడు సంభాషణలు డబుల్ మీనింగ్ పెడితే కానీ, పరుచూరు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, వారు మంచి రచయితలు అనుకోండి. ఇప్పుడు కొత్తగా రచనలు చేసేవాళ్ళకి నా సలహా ఏంటంటే డబుల్ మీనింగ్ పెట్టబడలేదు, మామూలు మీనింగ్ వచ్చి అసలు మీనింగ్ ఉండేట్టుగా చూడండి చాలు, ఒక అర్థం ఉండేట్టుగా. ఇప్పుడు డబుల్ మీనింగ్ పెట్టి వ్యంగ్యమైనట్టు పదజాలాన్ని ఉపయోగించి, వ్యంగ్యం జీవితంలో ఒక భాగం, నేను కాదన్నా, కానీ వ్యంగ్యం మరీ మితిమీరితే ఏమవుతుందో కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత బూతు మాటలు వాడితే కానీ జనం హర్షించరు అని ఒక తప్పుడు అభిప్రాయం జనంలో కలిగిపోయింది. నేనేమంటున్నానంటే దానికి ఆ మధ్య వచ్చిన సీతారామయ్య గారి మనోరాలు, లేకపోతే రామోజీరావు గారిని నిర్మించినట్టే అనేక సినిమాలు మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించాయి, చాలా రోజుల పాటు నడిచాయి, ప్రజల యొక్క నాలుకల్లో నిలబడిపోయాయి. ఈ తరం కూడా ఇంకా చెప్పుకుంటున్నారు. నటన, సంభాషణ, ఆ తర్వాత దాంట్లో ఉండే వైదుష్యము, దాంతోపాటు ఇందిచ్చే సందేశం, ఇవన్నీ కలిస్తే మంచి సినిమా అవుతుంది. అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటిని గురించి, మంచి సినిమా నిర్మించిన, మంచి పాటలు పాడిన ఒక గాయని గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ ముఖంలో హావభావాలు పలికిస్తూ జనాన్ని సంతోషపరిచే విధానం ఏతుందో అది చాలా ముఖ్యం. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అది ఒక కళాత్మక సందేశం. సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం. పాత రోజుల్లో కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరణ విలనం అంతమయ్యేవాడు, లేకపోతే తగిన గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సెంట్రల్ జైలుకో వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు, చాలా తప్పు ఇది. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లనో, దేశద్రోహులనో, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాళ్ళనో మనం హీరోయిజం అనిపించకూడదు, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. మంచిగా ప్రమాణాలు పాటించాలి, మంచి కథా సంవిధానం దానికి ఉండాలి, దాంతోపాటు మంచి నటులను ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు పిలిస్తే మనకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు రారు కదా. ఇప్పటికీ మన మురళీమోహన్ గారు ఇంకా యువ నటుడుగా కనిపిస్తున్నాడు మనం చూస్తూ ఉంటే. ఆయన చూసి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. శరీరాన్ని కాపాడుకోవడం, ప్రతిష్టను కాపాడుకోవడం, అది మన చేతిలో ఉండే పని. దీన్ని యువ నటులు ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాల్లో నుంచి తెలుసుకొని తమ జీవితాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఇందాక చెప్పినట్టుగానే సినిమా సందేశాన్ని అందించాలి, సినిమా సంతోషాన్ని కలిగించాలి, సినిమా మానసిక ఉల్లాసాన్ని కలిగించాలి, సినిమా
ఆ భావన కలిగించాలి. అంతేగాని సినిమాకి పోయి వస్తే అబ్బా ఎందుకు వచ్చేవారా బాబు ఆయన తలనొప్పే సినిమా పోవడమేం పోయేది, తర్వాత తలనొప్పి అని చెప్పని బాధపడుతుండేది. ఆ పరిస్థితి తేకూడదు. జుగుప్సాకరమైన అశ్లీలమైన పదజాలాలు కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు. శృంగారాన్ని ఇంకా బాగా పండించవచ్చు. రామారావు గారు ఎన్ని సినిమాల్లో శృంగారమైన నటన మనకు అందించారు, మనకు చూపించారు. కానీ జుగుప్సాకరంగా లేదు, అది అశ్లీలంగా లేదు. అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా. వెగటు కలిగించే ఏదైనా తినాలంటే రుచిగా ఉండాలి, తీయగా ఉండాలి. మరీ వెగటు కలిగించింది అనుకోండి, వెగటేసిందబ్బా అని అంటారు మామూలుగా. వెగటు కలిగించే సన్నివేశాలు, ద్వంద్వార్థాలు ఉండేట సంభాషణలు ఇవి లేకుండా చూసుకోవడం మంచిది. అవి లేకపోయినా సినిమా విజయవంతం అవుతుందని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ, అలాగే హాస్యం కూడా, హాస్యం జీవితానికి చాలా అవసరం. కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా. నేను మాట్లాడుతూ కూడా చెబుతూ ఉంటాను మామూలుగా. ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు, లైట్గా ఉండాలి కాస్త. కొంత మనం మాట్లాడే మాటల్లో గంభీరత్వము, సందేశంలో ఔన్నత్యము, సంస్కారవంతుడి వ్యవహారం, వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని లాలించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం. కానీ ఆ హాస్యం కూడా వెగటు పుట్టించేదిగా ఉండకూడదు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పడం లేదు. నటుడిగా కూడా, హాస్య నటుడిగా ఉండేవాడు కూడా చక్కని హావభావాలతో, చక్కని సంభాషణలతో, మంచి అర్థాన్ని కలిగించే వీటితో జనాన్ని సంతోషపెట్టవచ్చు, మంచిగా ఆస్వాదించుకోవచ్చు. నేను మామూలుగా ఈ చిన్న పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో ఉండి రాజ్యాంగం ఉన్నత పదవి దాకా వెళ్ళాను. వెళితే నేను కూడా జీవితంలో మాట్లాడేటప్పుడు కాస్త లైట్గా ఉండేట్టుగా, ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి మారింది. ఇంతకు ముందు దాకా నేను ఇప్పుడు గంభీరంగా 1 గంట 2 గంటలు ఉపన్యాసం ఇస్తా ఉంటే వినేవాళ్ళు తగ్గిపోయారు. అటెన్షన్ స్పాన్ అంటారు దాన్ని, అది కూడా బాగా తగ్గిపోయింది. అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న సమయంలో మంచి సందేశాన్ని ఇవ్వాలా ఎవరైనా కూడా. అందుకని గ్రామర్ అవసరం, హ్యూమర్ అవసరం. ఇది కూడా సినిమాల్లో ఉంటే అప్పుడు ఆ సినిమా మంచిగా ముందుకు వెళుతుంది, జనాన్ని సంతోషపెడుతుంది. ఈ సందర్భంగా ఎక్కువగా ప్రసంగం చేయకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని, సద్గతులు తప్పనిసరిగా వారికి భగవంతుడు ప్రాప్తింపజేయాలని, తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరం నిర్మాత కావచ్చు, లేకపోతే నటి కావచ్చు, లేకపోతే గాయని కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర పాత్రలు నిర్వహించే వాళ్ళందరూ కూడా అలాంటి ఉన్నతమైన సంస్కారవంతమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరో మహానటి కాదు, ఒక నిర్మాత, గాయని, అన్ని రకాల ఆవిడ నిర్మాతగా ఒక 14-15 చిత్రాలు నిర్మించాలనుకుంటా. ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు నిర్మించారు ఆవిడ. మొన్న కాలం చేసి ముందు ఆవిడతో మూడు సార్లు ఆవిడ కలవడం జరిగింది. ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాం. మన బెజవాడలో కూడా వజ్ర సభకు ఇచ్చేయడం జరిగింది, ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాను. అలాగే మొన్న సింగపూర్లో కూడా ఆవిడ రావాల్సింది, మురళీమోహన్ గారు మేము ఇద్దరు అనడం జరిగింది. ఆవిడ రావాల్సిన కొన్ని కారణాల వల్ల వయసు పెద్ద కదా, 101 సంవత్సరాన్ని మాటల ఆవిడ మన ముందు లేకపోయినా ఆవిడ ఎప్పుడు మన కళ్ళ ముందు మన హృదయంలో వెళ్ళినప్పుడు తెలిసే ఉండిపోతారు. కృష్ణవేణి గారు వారి కుటుంబానికి ప్రకట మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకట సాయం తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని సెలవు తీసుకుంటాను. నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. ఆవిడతో నటించకపోయినా ఆవిడతో కలిసి ప్రయాణించిన అదృష్టం, గొప్ప వరం నాకు దక్కింది. నన్ను మరొక కూతురుగా చూసేది ఆవిడ. ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు పలకరించినా, ఒరే నేనే వండాను రా కూర, అది తినరా అని అంత ప్రేమతో పెట్టేది. ఆ అదృష్టం ఎంతమందికి దక్కిందో నాకు తెలియదు.
మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు, రంగారావు గారు వీళ్ళందరితో నటించిన అదృష్టం నాకు దక్కింది. కానీ ఆవిడతో ఒక సొంత బిడ్డలాగా ప్రయాణించే వరం నాకు నిజంగా దొరికినందుకు నిజంగా భగవంతుడికి కృతజ్ఞతలు. ఆవిడ భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆవిడ జ్ఞాపకాలు మటుకు మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆవిడ 12వ ఏట తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆవిడ అనసూయ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయం అయ్యారు. దాని తర్వాత 3 ఏళ్లకు మిర్జాపురం రాజావారితో ప్రయాణం సాగించారు. ఆవిడ ఒక గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, గాయనిగా, నటిమణిగా ఎన్నో చిత్రాలు తీశారు. ఆవిడ తీసిన చిత్రాల్లో మన దేశం కానీ, కీలుగుర్రం కానీ వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందువల్లంటే మా నాన్నగారి మొట్టమొదటి చిత్రం, విడుదలైన మొట్టమొదటి చిత్రం మన దేశం. దానికి ఈవిడే నిర్మాత. ఇక అక్కడి నుంచి మా నాన్నగారి సినీ రంగ ప్రయాణం సాగింది. అంచెలంచెలుగా పెరిగి ఆయన ఉన్నత శిఖరాల అధిరోహించారు ఆయన. ఇక కీలుగుర్రం చిత్రం అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా లేదు. అయినా ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆమె నాన్నగారితో చాలా ఆత్మీయత, అనుబంధం ఉంది. ఆమె గురించి మాట్లాడాలంటే 3 విషయాలు. పెద్దనాన్నగారు నందమూరి రామారావు గారిని పరిచయం చేయటం, ఘంటసాల గారిని పరిచయం చేయటం, ఆ తర్వాత కీలుగుర్రం సచ్ బిగ్ హిట్ సినిమా వాళ్ళు తీసి శోభనాచలం పిక్చర్స్లో తీసి నాన్నగారితో ఆమె యాక్ట్ చేయడం. నాన్నగారు కూడా చాలా పెద్ద హిట్ ఆ సినిమా. నాన్నగారు ఫస్ట్ ఫిలిం విచ్ ఇస్ అ బిగ్ హిట్ వాళ్ళ ప్రొడక్షన్లో చేయటం చాలా వెరీ హ్యాపీ టు హియర్. అండ్ అనురాధ గారు మాకు చాలా చాలా క్లోజ్. ఎవ్రీ మా ఫంక్షన్స్ కానీ తప్పకుండా ఉంటారు. అండ్ టుడే నేను చెప్తున్నానండి, మీకు మేము ఎప్పుడు ఉంటాం, అక్కినేని కుటుంబం మీతో ఎప్పుడూ ఉంటాం. అండ్ నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, 100 ఏళ్ళు బతకాలని నేను ఎవరిని దీవించను, ఉన్ననాళ్ళు సంతోషంగా ఉండాలని దీవిస్తాను ఎప్పుడు అని. కానీ కృష్ణవేణి గారు షీ ప్రూవ్డ్ 100 years బతికి చాలా చాలా తక్కువ మందికి అది దక్కుతుంది. అండ్ షీ ఈజ్ డెఫినెట్లీ టుడే ఇన్ అ బెటర్ ప్లేస్. అండ్ మనం ఆమె లేరని బాధపడకూడదు. వీ హ్యావ్ టు సెలబ్రేట్ హర్ అచీవ్మెంట్స్ అండ్ లైఫ్. కృష్ణవేణమ్మ గారు ని తలుచుకుంటే, వారి చరిత్ర ఒక్కసారి గమనిస్తే, సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచించాలి, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె జన్మ చరితార్థం, ఆమె సినిమా రంగంలో చేసిన సేవలు ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవచ్చు. అందరం మనం అనుకుంటాం నిండు 100 ఏళ్ళు జీవించటం కాదు ముఖ్యం, జీవించిన కాలంలో మనం ఏం చేసామనేది. ఆమె 100 ఏళ్ళు బతికి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. శకపురుషుడు లాంటి ఎన్టీ రామారావు గారితో సినిమా హీరోగా తీశారు. నిజంగా అది చరిత్రలో మనం లిఖించాల్సినటువంటి అంశం. అంతేకాదు సినిమా రంగానికి 2 కళ్ళైనటువంటి రామారావు గారిని నాగేశ్వరరావు గారితో కూడా సినిమా తీసింది ఆమె. వచ్చిన శతమానం భవతు అంటారండి ముందు, అంటే 100 ఏళ్ళు ఉండు చల్లగా అని.
101 సంవత్సరాలు ఉంది మహాతల్లి ఆవిడ. అంటే ఎంతమంది గొప్పల ఆశీస్సులు, గొప్పవాళ్ళ ఆశీస్సులు ఆవిడ పొంది ఉంటారో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇందాక మన నాయుడు గారు చెప్పినట్టుగా ఎన్ని రకాలైనటువంటి కల్మషాలు, ఎన్ని వాయు కల్మషాలు, ఆహార కల్మషాలు అన్నీ భయంకరంగా తయారైపోయిన ఈ రోజుల్లో 100 సంవత్సరాలు జీవించడం అంటే అది ఒక యోగం అండి. ఆ యోగం ఆ మహాతల్లికి ఉన్నది. మేము సినిమాల్లోకి వచ్చినప్పుడు వారు నిర్మాత కాదు, ఎన్ఆర్ అనురాధ గారి నిర్మాతే, కానీ మరి చాలా సినిమాలు తీశారు. మమ్మల్ని పిలిచారో లేదో నాకైతే గుర్తు రావట్లేదు అసలు. ఎందుకంటే 1978 నుంచి మేము సినిమాలు రాస్తూనే ఉన్నాము. ఎందుకంటే వారి అన్నీ చూశాను కదా, డిఫరెంట్ ఫిలిమ్స్ అండి. ఇందాక నాయుడు గారు చెప్పినట్టు, వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు మై మోర్ ఏ కమర్షియల్ ఫిలిమ్స్. ఆ కమర్షియల్ వరవల్లో కొట్టుకుపోవటం. బట్ వారేంటంటే ఏదో ఒకటి సమాజానికి నా చిత్రం ద్వారా ఇంత మంచిని అందించాలి అని ఆ తల్లి ఆలోచన నుంచి. అయితే ఆవిడ మన దేశం చిత్రం ద్వారా ఇది నా దేశం అన్న మహానటుడు అన్న నందమూరి తారక రామారావు గారిని తెలుగుదేశానికి పరిచయం చేసిన మహానుభావురాలండి ఆవిడ. మీరు ఎవరైనా మన దేశం చూసి ఉంటే తెలుస్తున్నాడు. అందులో అన్నగారు మాట చెప్తాడు ఒకటి, ఎంత వండయ్యాను అంటాడు. ఆ మహానుభావుడు మాటలు రచయిత ఎవరో నాకు తెలియదు, కానీ ఎంత వాడల్లా అంతవాడయ్యాడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఎవరు రాశారో ఆ మహానుభావురాలు. ఇందాక అమ్మాయి ఒకసారి నువ్వు పైకి రామ్మా, మనవరాలా ఈవిడ నువ్వే సాయిప్రియ, నువ్వు రా ఒకసారి రా. ఆవిడ పక్కన నిలబడి ఇటు పక్కన రామ్మా, రా. అయ్యో రామ్మా ఒకసారి రా చెప్తా. అంటే మనం జీవించి ఉండగానే మనని మనం చూసుకోవాలని మనిషి కోరికగా ఉంటుందంటండి. చూడండి, నువ్వు ఇక్కడికి వస్తే తెలిసిపోతుందా ఎట్లా, వాళ్ళిద్దరిని చూడండి, సేమ్ అదే ఫోజ్ ఇవ్వను, అటు తిరిగి నవ్వు చూసుకోండి. ప్రింటు అంటే మానవుడి యొక్క ఏప్స్ అండి. ఆ తాత మనవుల్లోనో ముని మనవుల్లోనో తన పోలికలు ఉంటే అసలు వాడిని ఎంత ముద్దు చేస్తారో ఇక అసలు. ఎందుకంటే వీడు నా పోలికలతో వచ్చాడు అని చెప్పి ఆ బంగారు తల్లి కృష్ణవేణి గారి పోలికలతో వచ్చిందండి. నేను చూడగానే ఇందాక గమనించేశా, అమ్మ ఈవిడ చూసుకుని ఆవిడ ఎంత సంతృప్తి పడి ఉంటుందో కృష్ణవేణి గారు అని చెప్పి. అలా వెంటనే మన దేశంలో అసలు నందమూరి తారక రామారావు గారు వేసే వేషం కాదండి అది. ఎందుకు వేశారో ఆయన ఇప్పటికీ తెలియదు అసలు. ఇంత చిన్న వేషం, కానీ ఆ ఒక్క డైలాగు ఎంత వండల్లా అంత వండాయనని వెనకాల సంవత్సరంలోనే మళ్ళీ పెళ్ళి అనుకుంటా అక్కినేని నాగేశ్వరరావు గారితో రామారావు గారితో ఇద్దరు హీరోలుగా మల్టీ స్టారర్ తీసిన మహానుభావురాలండి ఆ రోజుల్లో. నాగేశ్వరరావు గారిని కీలుగుర్రం ఎక్కించిన మహానుభావురాలండి ఆవిడ. అసలు ఎట్లా ఆడిందో కీలుగుర్రం మీ అందరికీ తెలుసు. పిచ్చెక్కి మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయినా 100 రోజులు ఆడుతూ ఉండేదండి. అట్లాంటి అద్భుతమైన చిత్రాలు తీసి ఒక స్టేజ్కి వచ్చినాక ఈ చిత్ర నిర్మాణం నాకు అక్కర్లేదు అనుకుని తన కుమార్తె అనురాధయ్య గారికి మీరు తీసుకోండి అని వారికి అప్పచెప్పి అవన్నీ పర్యవేక్షించుకుంటూ శోభనాచార స్టూడియోస్, ఆవిడ గాయకురాలు. అంతేకాదండి, అన్న నందమూరి తారక రామారావు గారినే కాదు, ప్రపంచం మర్చిపోలేని గాయకుడు ఘంటసాల గారిని పరిచయం చేసింది కూడా ఆ మహానుభావులేనండి. చూడండి ఎంత గొప్పవారిని ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి అందించిన నారాయణరావు గారిని అందించారు ఆవిడ. అలా ఇంత గొప్ప వాళ్ళందరినీ కూడా తెలుగు పరిచయం చేసి ఇక్కడ ఎన్నిసార్లు చూసాము ఆ తల్లిని, ఎన్నిసార్లు వచ్చి ఆ పాదాలకు నమస్కారం చేసుకునేవాళ్ళం. ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని ఈ ఏరియాలో ఫిల్మ్ నగర్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంటున్నటువంటి మహానుభావురాలు
అనేటువంటి గౌరవం అండి మాకు. అలా చూసుకుంటూ ఆ ఒక అద్భుతమైనటువంటి హిస్టరీని, నీ చరిత్ర నీ వెనకాల నడుస్తుంది, అంత గొప్ప చరిత్రని సృష్టించి వెళ్ళినటువంటి గాయకురాలు. వారి పాట వారే పాడుకునేవారు. ఎంత అందంగా ఉన్నారో చూడండి ఆ రోజుల్లో. మరి ఆవిడ నటి, గాయకురాలు, శోభరాచల స్టూడియో నిర్మాత, ఇటువంటి ఆవిడ ఇవాళ లేరు అనేటువంటిది కుటుంబ పరంగా మనకు బాధగా ఉంటుంది. కానీ వారి బొమ్మ చూసినప్పుడల్లా ఒక అద్భుతమైన, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎంతోమంది చెప్తున్న అద్భుతమైన అంశాలన్నీ కూడా ప్రజల హృదయాల్లోకి వెళ్ళి ఆవిడ ఒక ఆదర్శమూర్తిగా శాశ్వతంగా నిలబడకపోతారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కృష్ణవేణి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, బహుశా మీ అందరికీ తెలీదు, వారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు చాలాసార్లు నేను ఆవిడ ప్రొడ్యూస్ చేసే సినిమాలకి దగ్గరగా ఉండి చూశాను. నేను కూడా మద్రాసు నుంచి వచ్చిన వాడిని కాబట్టి. నిజంగా అప్పట్లో ఎంత కమాండింగ్గా ప్రొడ్యూస్ చేశారంటే, ఒక లేడీ అయి ఉండి పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు తీసే సినిమాల కన్నా పెద్దవి అప్పుడే తీశారు ఆవిడే. అటువంటి ప్రొడ్యూసర్లు నిజంగా చెప్పాలంటే అతి కొద్ది మంది, నాగిరెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, అట్లా వాళ్ళందరికన్నా మించి గొప్ప కమాండ్తో సినిమాలు తీసిన ఆవిడ కృష్ణవేణమ్మ గారు. ఆవిడ డిసిప్లిన్, ఆవిడ ప్లానింగు ఇప్పటికి కూడా నాకు తెలిసినంతవరకు లేదు. అంత కమాండ్ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్కి ఎవరికి లేదు. ఆ కమాండ్ ఉంది కాబట్టి రామారావు గారు లాంటి మహా నటుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, నాగేశ్వరరావు గారితో సినిమాలు తీయటం జరిగింది. అంత గొప్ప ప్రొడ్యూసరు. ఆ డిసిప్లిన్ ఇప్పుడు చాలామంది నేర్చుకోవాలి, ఆవిడ చరిత్రను తెలుసుకోవాలి. ఈ నిర్మాతలందరూ సినిమాలు ఎలా నిర్మించాలి తెలుసుకోవాలి. సో వారు మా అందరికీ ఆదర్శం, నిర్మాతలందరికీ. ఆవిడ పనిచేసిన నారాయణరావు గారి దగ్గర నుంచి నేను వారిని దగ్గరగా చూశాను. నారాయణరావు గారిని ఒక నటుడు, ఒక హీరో, రామారావు గారి కన్నా ముందు పెద్ద హీరో ఆయన. నాగయ్య గారు, నారాయణరావు గారు, రామశర్మ గారు. ఐ థింక్ అప్పటి నుంచి కృష్ణవేణమ్మ గారు ఆయనతో కూడా సినిమా చేశారు, నారాయణరావు గారితో. ఆయన అప్పటికి పెద్ద నటుడు. ఆ తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మీకు తెలిసిందే చరిత్ర అంతా మారిపోయింది. సో అటువంటి చరిత్ర కలిగిన కృష్ణవేణమ్మ గారు నిర్మాతలందరికీ, ఇప్పటి నిర్మాతలు ప్రత్యేకంగా ఆవిడని అబ్జర్వ్ చేసి ఆవిడ చరిత్రను తెలుసుకుని నిర్మించడం అంటే ఏంటి, నిర్మాత ఎలా ఉండాలి, నిర్మాత డిసిప్లిన్ ఏంటి, అసలు నిర్మాత బాధ్యత ఏంటి, ఎటువంటి సినిమాలు తీయాలి అని తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న నిర్మాతలందరికీ ఉంది. వారికి చలనచిత్ర పరిశ్రమ ఆవిడ అంత ఆదర్శంగా నిలిచారు. సో ఆవిడకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ జగన్నాటకములోన నెసగుచున్న తెర మహామాయ, జీవులెల్లరును పాత్రధారులు, ఇటు వచ్చిపోయడి వారగాని మరలి రారెవ్వరు ఆమాయ మర్మమేము. ఇటు వచ్చి వెళ్ళిపోతారు కానీ మళ్ళీ రారు. కానీ వాళ్ళు సృష్టించిన చరిత్రలు మాత్రం అజరామరంగా ఉంటాయి. ఇవాళ రాగానే సంస్మరణ మిర్జాపురం రాణి గారు, శ్రీమతి కృష్ణవేణి గారు అని రాసిన దాంట్లో నిజంగా అదే. కానీ అమ్మ గురించి చెప్పేటప్పుడు అసలు సంస్మరణ ఏంటి, ఎప్పుడు ఎవరన్నా మర్చిపోతే కదా మనం సంస్మరణ చేసుకోండి, గుర్తు చేసుకోక్కర్లే. ఆవిడ ఎప్పటికీ ఉంటుంది. ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఎన్ని జ్ఞాపకాలు ఆవిడకి. మామూలుగా ఒక ఏజ్ 60-70 ఏళ్ళు దాటిన తర్వాత జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. లేకపోతే ఏదో చెప్తే కానీ అర్థం కాదు. నేను పలానమ్మ అని చెప్తే నువ్వా అని అంటారు. కానీ ఆవిడ 100-101 సంవత్సరాలు అయ్యే వరకు కూడా ఎవరిని చూసినా
పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుపెట్టి ఆయన పేరు పెట్టి పిలిచేవారు ఆవిడ. మేము అనురాధాదేవి గారు తీసిన సినిమాల్లో, శ్రీనివాసరావు గారు అనురాధాదేవి గారు తీసిన సినిమాల్లో అనేక సినిమాల్లో నేను కూడా నటించాను. అప్పుడు అమ్మగారు షూటింగ్కి వస్తూ ఉండేవారు. ఆయన అడిగేదాన్ని, అమ్మగారిని చూసి అమ్మ అమ్మ అని పిలిచాము. నేను ఇప్పుడు కూడా మీ ఆ రోజులు పాత కబుర్లు చెప్పండి అమ్మా అంటే ఇప్పటికీ ఎంత జ్ఞాపశక్తి కాదు, ఏ టు జెడ్ అన్నీ కూడా చెప్పేవారు ఆవిడ సినిమా ఇండస్ట్రీ గురించి. మహానటి, గాయకురాలు, మిర్జాఫర్ మహారాజ్ గారి జమీందార్ గారి శ్రీమతి గారు ఎన్నో చిత్రాలకు నిర్మించిన ఇది. ఆవిడ మన దేశం అనే చిత్రం చేయాలనేది అంత ముందు నుంచి ఆవిడ కోరిక. ఒక దానికి సంబంధించిన చిత్రం కానీ ఆ సినిమా తీసేటప్పుడు అందులో ఒక క్యారెక్టర్ ఉంది. ఎల్వి ప్రసాద్ గారు అన్నారట, బాబు ఎన్టీఆర్ నువ్వు వేరే సినిమాలో నటిస్తున్నావు, బుక్ అయ్యావు, కానీ అందులో హీరో కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ సినిమా అది ఇంకా లేట్ అవుతుంది, ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ కానీ నువ్వు చెయ్యి, అసలు ఆర్టిస్ట్గా ఎలా చేయాలి ఏమిటి అనేది అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి ఆయనతో చెప్తే ఆయన సరేనన్నారట. కృష్ణవేణమ్మ గారు డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరితో చేయిస్తాం అనగానే ఎల్వి ప్రసాద్ గారు అన్నారట, విజయవాడ నుంచి వచ్చాడమ్మా రామారావు అని, నందమూరి తారక రామారావు అని, ఈ క్యారెక్టర్కి ఆయన బాగా చేస్తాడు, ఆయనతో చేయిస్తామని చెప్పగానే అలాగేనండి అన్నట్ట. ఆయన పిలిపించారు. చూడగానే ఆవిడకి కృష్ణవేణమ్మ గారికి, అబ్బాయి కుర్రాడు భలే ఉన్నాడు, మంచి స్ఫురద్రూపి, మంచి ఎత్తున్నాడు, మంచి ముక్కు, మంచి చిరునవ్వు, ఇన్ని రకాలుగా అద్భుతమైన వ్యక్తి, ఈ వ్యక్తిని మనం ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మనకు రావడం మన అదృష్టం అయినట్టుగా వెంటనే ఆవిడ ఓకే చేశారు. ఆయన ఆఫీస్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి, అంటే ఎన్టీ రామారావు గారు తీసుకున్న మొదటి అడ్వాన్స్ ఎవరో అంటే కృష్ణవేణమ్మ గారి చేతుల మీదుగా ఇచ్చిన 250 రూపాయల చెక్ అండి, మొట్టమొదటి చెక్కు. ఆ చెక్ ఆవిడ చేతి మీద ఇస్తే ఇచ్చేటప్పుడు రామారావు గారు చూస్తా కళ్ళల్లో నీళ్లతో, నా మొదటి చిత్రం, ఈ చిత్రానికి నేను 250 రూపాయలు అడ్వాన్స్గా తీసుకుంటున్నానని చెప్పి ఆయన కళ్ళల్లో ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో చూసి విడ అన్నట్టు, నాయన నువ్వు రాబోయే రోజుల్లో చాలా పెద్ద యాక్టర్ అవుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది. అందులో ఒక సన్నివేశాన్ని ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. బాబు వీళ్ళందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరూ కంట్రోల్ చేయాలి, ఆందోళనగా ఉంది, వీళ్ళు కర్రబుచ్చుకొని ఇది చేయాలి అంటే సరేనని చెప్పి వెళ్ళారట. వెళ్ళి అసలు వాళ్ళందరినీ తుక్కు రేగొట్టేశాడు మొత్తం, కర్రవుడు లాఠీ పుచ్చుకొని. అందరూ చాలా బాగుందన్నారు, చప్పట్లు కొట్టారు, బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగా చేశాడండి అన్నారు. తర్వాత వాళ్ళు వచ్చి కొంతమంది, సార్ చెప్పక బాగా చేశారు సార్, కర్ర పెట్టి మమ్మల్ని అందరినీ అని చెప్పి అన్నారు. ఎల్వి ప్రసాద్ గారు పిలిచి, రామారావుని 50 అనేది చాలా కరెక్టు, చేసిన పద్ధతి కూడా వండర్ఫుల్, చాలా బాగుంది, సినిమాల్లో నటించాలి తప్ప జీవించకూడదు, మరి అలా కొట్టేస్తే ఎలాగయ్యా, కొట్టినట్టుగా ఉండాలి కానీ కొట్టకూడదు పాపం, అది చాలామందికి దెబ్బలు లేని, ఇక్కడి నుంచి అది గుర్తులో పెట్టుకో అని చెప్పి మొదటి సినిమాకి చేరిస్తా ఆయనకి ఒక మంచి సలహా సూచన ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎంత మహానటుడు అయ్యాడో మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి కారణజన్ముడు, శకపురుషుడు, నందమూరి తారక రామారావు గారు లాంటి ఒక వ్యక్తిని ఫస్ట్ అడ్వాన్స్ ఆవిడ చేతుల మీదుగా ఇచ్చేసేయడానికి గొప్ప మహానటి మరి కృష్ణవేణమ్మ గారు. ఇవాళ ఆవిడ లేరు అని మనం అనుకోకూడదు. అసలు సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఆవిడ గుర్తుంటూ ఉంటుంది, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అన్ని సినిమాల గురించి, సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తి ఆవిడ. ఎలాంటి సినిమాలు తీశారండి, ముఖ్యంగా కీలుగుర్రం గురించి చెప్పంటే అప్పుడు మేము చాలా చిన్నపిల్లలు, ఆ సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి చూసాం. చూస్తే ఆ కీలుగుర్రం మీద కూర్చొని నాగేశ్వరరావు గారు మేఘాల్లో వెళ్ళిపోతా ఉంటే అబ్బాబ్బాబ్బా అనుకుంటాం మేమందరం సినిమా చూసి. ఆ సినిమా అంత అద్భుతంగా సక్సెస్ అయింది. ఇంకోటి మరి నాగేశ్వరరావు అమ్మాయి ఉన్నారా, వెళ్ళిపోయారా, సుశీల్ గారు ఉన్నారా? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి విపరీతంగా ఫ్యాన్ మెయిల్ పెరిగిపోయింది. ఆ రోజుల్లో సినిమాలో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే కొంచెం ఇబ్బందులుగా ఉండేది. ఈ సినిమా వాళ్ళకి ఎవరిస్తారు పిల్లని, వీళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అని ఫీలింగ్ ఉండేదట. సుశీలమ్మ గారు ఉన్నారా? ఓకే, వెళ్ళిపోయారు, ఓకే పర్వాలేదు.
అప్పుడు ఎవరైనా మంచి కుటుంబంలో వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకోవాలి అని నాగేశ్వరరావు గారు అనుకున్న టైంలో అన్నపూర్ణమ్మ గారు కీలుగుర్రం చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయి నేను పెళ్ళంటే చేసుకుంటే ఈయన్నే చేసుకుంటాను అని చెప్పి పట్టుబట్టిందంట. అమ్మ సినిమా వాళ్ళతో మనకి ఎందుకు అది ఇదంటే లేదు ఆయన్నే చేసుకుంటా లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను. అలాంటి కీలుగుర్రం సినిమా చూసి ఆయన శ్రీమతి గారు అయ్యి ఇంత చరిత్ర, అద్భుతమైన చరిత్ర వాళ్ళ కొడుకు నాగేశ్వరరావు కానీ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ అందరూ కూడా ఇంత అద్భుతమైన జరిగింది చిత్రం కూడా నిర్మాత ఆవిడే. మరి రామారావు గారితో నాగేశ్వర గారితో చిత్రాలను నిర్మించి ఆ తర్వాత కూతురికి బాధ్యత అప్పగించి మరి కృష్ణవేణి గారి ఇది అనురాధాదేవి గారు, శ్రీనివాసరావు గారు ఎన్ని మంచి సినిమాలు తీశారు. నాగేశ్వరరావు గారితో ఎన్ని తీశారు, శోభన్ బాబు గారితో తీశారు, అనేక మందితో ఎన్నో చిత్రాలను ఇచ్చారు. వారందరి కుటుంబంతో నాకు ఎంతో బాంధవ్యం అనుబంధం ఉంది. అది శ్రీనివాసరావు గారు కూడా చాలా ప్రేమగా చాలా అభిమానంగా ఉండేవారు. ఈవిడైతే మరీ యాక్టివ్గా ఉండేది. అమ్మ చనిపోయినప్పుడు ఆవిడ బాధపడుతుంటే నేను ఒకటే అన్నా, అమ్మ చనిపోయారని బాధపడక్కర్లేదండి, మీరు అద్భుతంగా చూసుకున్నారు. ప్రతి క్షణం ఆవిడ వెంట ఉండి ఆవిడకి ఏం కావాలో చూస్తూ ఆవిడకి ఏం కావాలో పెడుతూ చూసి చక్కగా ఎక్కడికి ఏ ఫంక్షన్ వచ్చినా పిలిస్తే వచ్చేవారు. మరి అమ్మాయి అనురాధాదేవి గారి దగ్గర నుండి తీసుకురావటం ఇవన్నీ కూడా చక్కగా చూసుకున్నావు తల్లి. ఒక తల్లికి కూతురుగా తల్లిని ఎలా చూసుకోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అని ఎంత అద్భుతంగా చూసావు. ఆ మహాతల్లి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోయింది, చక్కగా సాగనంపారు అని చెప్పి ఆవిడని మీరు ఏడవకూడదు ఇది అని చెప్పారు. నాకు ఆ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పారు ఆవిడకి. మా తాతగారు ఉండేవారండి, ఆయన కూడా చాలా కాలం బతికారు. ఆయన చనిపోయే ముందు కొడుకుల్ని, కోడళ్ళని, మనవాళ్ళని, అలాంటి మనవాళ్ళని అందరిని కూడా పిలిచి నేను మహా అయితే ఇంకో నెల రోజులు బతుకుతాను ఏమో నాకు తెలియదు, నేను చచ్చిపోయిన తర్వాత మాత్రం ఎవ్వరూ ఏడవకూడదు, ఎందరూ ఒక పండగ జరిగినట్టు పేళతాళాలతో నా బాడీని తీసుకెళ్ళాలి. ఇదివరకు ఆడవాళ్ళు ఎవరు కూడా శ్మశానానికి వెళ్ళేవారు కాదు, ఆడవాళ్ళు కూడా శ్మశానానికి రావాలి, అందరు కలిసి ఊరేగింపుగా నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పి చచ్చిపోయారు ఆయన. అప్పుడు చిన్న పెద్ద అందరూ అమ్మలు అక్కలు అందరూ కలిసి వెళ్ళాం. అది ఆ విషయం చెప్పినప్పుడు నిజమే బాబు అమ్మ కూడా అంటూ ఉండేది అని చెప్పి ఇవాళ తెలిసింది నాకు. ఆ రోజు నేను లేను, అయ్యప్ప మాలలో ఉంటుందనగా ఆ రోజు వెళ్ళలేకపోయాను, తర్వాత రోజు వెళ్ళాను. ఇవాళ వాళ్ళ మనవరాలు చేతుల మీదుగా అంతిమ సంస్కారం కూడా చేయించారని తెలిసినప్పుడు ఎంత అభ్యుదయ భావాలు ఉన్నవాళ్ళు అని అనిపించింది నాకు. చాలా సంతోషించాను. పాపను చూసి కూడా ఇందాక మనస్ఫూర్తిగా అభినందించాను, ఎంత మంచి పని చేసావు తల్లి అని. ఇలాంటి ఎంత చరిత్ర, సినిమా చరిత్ర గురించి ఎంత తెలుసండి ఆవిడకి. శోభనాచల స్టూడియోస్లో అనేక సార్లు వెళ్ళేవాళ్ళం మేము, ఎన్నో షూటింగ్లు చేసాం. వారి ఇల్లు కూడా అక్కడే ఉండేది, శోభనాచల స్టూడియోలోనే ఉండేది, మంచి ఇల్లు. ఆ ఇంట్లో ఎన్నో షూటింగ్లు చేసాం. మేము తీసిన సినిమాలు కూడా అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది. అలాంటి అద్భుతమైన చరిత్ర. ఇక మా భగీరథ గారిని వాళ్ళు ప్రత్యేకంగా మెచ్చుకోవాలి నేను, ఎందుకంటే ఇవాళ ఏవి చూసిన తర్వాత మాత్రం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఎందుకంటే అంత ఆవిడ గురించి ఫోటోలు ఏమేమున్నాయి, ఇదే ఉంది, పాత చరిత్ర ఏమిటి, సినిమాలు ఏమిటి మొత్తం కూడా తెలుసుకొని ఒక అద్భుతమైన చేశారు సార్. చిరస్థాయిగా ఈ ఏవి ఉండిపోతుంది, ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మరి రామకృష్ణ గారు మేము కూడా అనేక సందర్భాల్లో కలుసుకున్నాం. ఎన్టీ రామారావు గారి సినిమా మన దేశం రిలీజ్ అయ్యి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగిన ఫంక్షన్స్ అన్నింటిలో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఆ మధ్యలో సింగపూర్ వెళ్ళి కూడా అక్కడ కూడా పాల్గొని వచ్చాం. జనార్దన్ రావు గారు మేము అందరు కలిసి. చేస్తుంటారు మాకు అన్ని క్షమించాలి. మీరు ఇప్పుడు ఇందాకన్నారు ఎల్లి ప్రసాద్ గారు, వారి అబ్బాయి గారు రమేష్ గారు ఇక్కడే ఉన్నారు, థ్యాంక్స్ అండి. ఇందాక వారు అన్నారు ఈ సినిమా ద్వారా నీకు కొద్దిగా ట్రైనింగ్ ఉంటుంది, సినిమా యాక్టింగ్ ఎలా చేయాలి ఏంటని యాక్టింగ్ తెలుస్తుందని చెప్పారు. ఒక సన్నివేశం మీ అందరు చూస్తుంటారు. వారు పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎవరొక రాజకీయ నాయకుడు మీటింగ్లో ఉంటే నీకు మీటింగ్ పర్మిషన్ లేదు, ఇక్కడ సమయం అయిపోయింది, నీకు ఇమ్మీడియట్ క్లోజ్ చేయాలని చెప్తారు. ఆ సన్నివేశం వాళ్ళు ఒప్పుకోడు, రాజకీయ నాయకుడు ఇమ్మీడియట్ లాఠీ చార్జ్ అని చెప్తారు. వాడు కొట్టమని చెప్పారు, ఆయన అందరూ ఎరగదీసి కొట్టాడు ఆయన, ఎన్టీ రామారావు వాతులు పెట్టేశాడు ఆయన అందరిని. అప్పుడు బాబు కట్ కెమెరా అని చెప్పి రాము ఏంటి బాబు కొట్టుతాడు, మీరే కొట్టమన్నారు, నేను కొట్టానని చెప్పి అలా ట్రైనింగ్ ఇప్పించారు ఎల్లి ప్రసాద్ గారు.
సినిమాకి డైరెక్టరు ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి రమేష్ గారు కూడా ఇక్కడ ఉండటం, ఇవన్నీ కూడా ప్రత్యేకతలు. ఇంత మంచి ప్రత్యేకతలు రావటం, వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి ఆయన గురించి గొప్పగా మాట్లాడగలగటం, ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఒక పండగగానే చేసుకున్నాం తల్లి అనురాధదేవి గారు. ఇదొక పండగ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మహానటి నిష్క్రమణ ఒక పండగ. ఇది ఒక పండగగానే భావించడం తప్ప బాధపడద్దు, ఎవరు కళ్ళెమని తిండి పెట్టుకోకూడదు. సినిమా తప్పితే వేరేది వారికి జీవితంలో ఇంట్రెస్ట్ లేదు. బట్ సినిమా ఈజ్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్ దట్. అందులో కొంతమంది చాలా దగ్గరగా మూవ్ అయ్యారు. దే అండర్స్టూడ్ ఈచ్ అదర్ అండ్ లైక్ దాట్ హీ stood as a real solid person who understood the industry, understood the people and continued till today. Of course, తర్వాత ఆయన కష్టం మీద ఎంతో హైట్కి పెరిగారు. భారతదేశంలోనే ఇండస్ట్రీలో ఒక చాలా ఇంపార్టెంట్ కంపెనీగాను ఇంపార్టెంట్ ఇండివిజువల్గాను ఆయన అటువంటి అత్యుత్తమ కళాకారిణి, ప్రముఖ గాయని, అన్నిటినీ మించి హృదయం ఉన్న మహనీయురాలు మా కృష్ణవేణి గారికి మా హృదయ సుమాంజలను అర్పించుకుంటున్న అరుదైన మహాసభ. 101 సంవత్సరాల వయసులో కూడా మేము కాంటాక్ట్లోనే ఉంటాం. ఎందుకంటే డాక్టర్గానే కాకుండా ఆత్మీయురాలుగా, ఆత్మబంధువుగా మేము హృదయాన్ని, ప్రేమను పంచుకుంటూనే ఉంటాము. సౌత్ ఇండియా అన్న, వేరే సౌత్ ఇండియా అన్నారు, ఇండియా అని చెప్పారు. వాడు జాలిపడి ఇది సరిగ్గా తెలియట్లేదని యూ మద్రాసి అన్నాడు. ఆ మద్రాసి సర్లే ఏదో మన పక్క చెప్పాడు అని మద్రాసి అన్నాం. అలాంటి పరిస్థితి నుంచి తెలుగు వారికి, తెలుగు తేజానికి, తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు వచ్చి ఎన్టీ రామారావు ఫ్రమ్ నిమ్మకూరు అని నార్త్ ఇండియా ప్రపంచం చెప్పేటట్టుగా చేసిన మహానుభావుడిని పరిచయం చేశారు కృష్ణవేణి గారు. ఇవాళ ఆ పరిచయం జరగకపోతే చరిత్ర లేదు. అలాగే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఘంటసాల గారు ఎలుగెత్తి చాటితే మద్రాసులో అప్పటికప్పుడు పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేశారు. అలాంటి ఘంటసాల గారిని పరిచయం చేశారు కృష్ణవేణి గారు. అలాగే అంజలిదేవి గారు, అలాగే ఎస్వి రంగారావు గారు, జిక్కీ గారు, లీలా గారు, ఇలా ఎంతోమంది చరిత్ర పురుషులను, చరిత్ర లేడీస్ని పరిచయం చేసిన ఘనత కృష్ణవేణి గారికి వచ్చి ఆవిడ 102 ఏళ్ళు లివింగ్ లెజెండ్గా బతికి వాళ్ళ శివక్యం చెంది వాళ్ళ సంస్మరణ సభ మనం చేసుకుంటున్నామంటే డెఫినెట్గా ఆవిడ పరిచయం చేయకపోతే తెలుగువారికి చరిత్ర లేదు, ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదు. సో అలాంటి చరిత్ర పురుషులను తెలియజేసిన మహానుభావురాలకి ఇవాళ ఇంతమంది. అలాగే ఎల్వి ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎన్టీ రామారావుని ఫస్ట్ విజయవాడలో నువ్వు రా సినిమా ఫీల్డ్కి అంటే ఆయన రాకుండా తర్వాత వస్తే అప్పుడు బిఎస్ సుబ్బారావు గారికి మీర్జాపురం రాజు గారి సహకారంతో ఆ డబ్బులు ఇస్తే అప్పుడు పల్లెటూరు పిల్ల ఫస్ట్ సైన్ చేసిన సినిమా పల్లెటూరు పిల్ల. కానీ కృష్ణవేణి గారును అనురాధాదేవి గారు తరచూ ఇంటికి వస్తూ ఉండేవారు. వాళ్ళతో అట్లా పరిచయం. తర్వాత తెలిసింది కీలుగుర్రం నాన్నగారి అప్పుడు సూపర్ స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా, దాని వెనకాల కృష్ణవేణి గారు ఉంటాం. అలాగే పెద్దనాన్నగారు ఎన్టీ రామారావు గారు, ఘంటసాల గారు, వీళ్ళందరినీ పరిచయం చేశారు. ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంతో తోడ్పడ్డారు. ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫస్ట్ సింగర్. ఆవిడ అన్ని ఆల్ ఫ్యాసెట్స్లో మంచి నైపుణ్యం ఉంది. 102 ఏళ్ళు బతికారు. ఇవాళ ఇట్లా కలుసుకోవటం అనురాధాదేవి గారిని వాళ్ళని వేరే ఒకేషన్లో కలుసుకుంటే బాగుండేది, కానీ కుదిరింది. వారికి రెస్ట్ ఇన్ పీస్. పెద్దవాళ్ళకి అందరికీ, మన మీడియా వాళ్ళందరికీ, మన యాక్చువల్లీ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి.
First, I would like to say thank you so much to Janardhan Garu, Venkaya Naidu Garu, Ramakrishna Garu, Mohan Krishna Garu, Gopal Krishna Garu, and K.S. Ramarao Garu, and my ever favorite Bhagirathi Gariki, Prasad Gariki. Thank you so much. Ramesh Prasad Gariki. అందరికీ, రోజా రమణి గారికి, అందరికీ ఇక్కడ వచ్చారు. మా తాతమ్మ అంత ప్రేమగా ఆప్యాయతగా అందరూ చూస్తారు. మాకు చిన్నప్పుడు మా తాతమ్మ ఇంత పెద్ద నటి, ఇంత గొప్ప ప్రొడ్యూసర్ అదంతా ఏం తెలియదండి. మా తాతమ్మ మాకు వీకెండ్లో ఫుడ్ మనకి ఫిష్ పులుసు చేస్తారు. మాకు ఆ చిన్న చిన్న విషయమే తెలుసు. పెరిగిన తర్వాత అందరూ ఇంత గొప్పగా మాట్లాడి మా అమ్మ మాకు ఇంత ఎడ్యుకేట్ చేశారు. మన ఫ్యామిలీలో ఇది చేశారు నాన్న, ఫిల్మ్ ఇండస్ట్రీ ఫౌండేషన్ తాతమ్మ చేశారు. మా తాతమ్మ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం, షీఈ్ మోర్ లైక్ ఆ ఫ్రెండ్, షీఈ్ నాట్ లైక్ మీరందరూ గొప్పగా, మాకు నిజంగా మా బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఎవ్రీ వీకెండ్ నేను అడుగుతాను తాతమ్మతో, అమ్మమ్మ డిడ్ యూ ఎవర్ ఫీల్ మీరు ఇంత పెద్ద మందిని ఇంట్రడ్యూస్ చేశారంటే అది నా బ్లెస్సింగ్ నాన్న, దేవుడు ఇచ్చిన వరం నాకు. అది వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, వీళ్ళని మన సినిమా ఇండస్ట్రీకి ఇంత పెద్ద గొప్ప వాళ్ళు వస్తారని అది నా అదృష్టం. నేను అలాగే ఎప్పుడు అనుకుంటాను. ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా వెన్ షీ వాజ్ నాట్ వెల్ మాకు స్ట్రిక్ట్గా చెప్పారు, నాకు సెలబ్రేషన్ కావాలి, నాకు ఇలాగా ఇదైపోయింది అదైపోయింది నేను లేను, ఆ లోటు అలాగ ప్లీజ్ మీరు ఎవ్వరు పెట్టుకోమాకండి, నాకు ఒక సెలబ్రేషన్గా ఉండండి, ఫిలిం ఫ్రెటర్నిటీని సినిమాని సెలబ్రేట్ చేయండి. దట్ వాజ్ ఆల్వేస్ హర్ విష్ అండి. సినిమాకి ఎప్పుడు మంచిగా జరగాలి, అందరూ అది చూసి హర్ ఎండ్ వరకు కూడా షీజ్ లైక్ నా దగ్గర స్టోరీ ఉందిరా వింటావా. సో ఇదంతా మేము ఆలోచిస్తూ ఉంటే మేము యాజ్ ఫ్యామిలీ వీ మిస్ హర్ అ లాట్. వేర్ సో గ్రేట్ఫుల్. మాకు చాలా చాలా ఇష్టమైన కూడా చెప్పారు. షీ థాట్ అస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ వాల్యూస్. సో అందరూ వచ్చినందుకు మీడియా అందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.